అరే ఈ రోజు ఏంటి ఇంకో కొత్త విషయంలో వచ్చావంటారా? నాతో పాటు వచ్చేయండి, ఇలా ఎందుకున్నానో చూపిస్తా. ఈ రోజు మనం అరటి పిలకల్ని తవ్వి వేరే ప్లేస్ లో అయితే నాటుకుందాం. ఇప్పుడు ఒక్కొక్క అరటి పిలకను పొడిచి బయటకి తీసి చూపిస్తా చూడండి. ఇప్పుడు ఒక అరటి పిలకను పొడిచి బయటకి తీసా కదా, అరటి గడ్డ ఈ మాత్రం లావు ఉంటే చెట్టు తొందరగా ఎదుగుతుంది. ఇంకా మిగతా అరటి పిలకలను కూడా పొడిచి బయటకి తీసేద్దాం. ఈ అరటి పిలకల్ని పొడిచేటప్పుడు చాలా జాగ్రత్తగా పొడుచుకోవాలి. ఎందుకంటే వీటిని పొడిచే సమయంలో అరటి గడ్డని అరటి పిలకని వేరు చేయకుండా జాగ్రత్తగా పొడుచుకోవాలి. లేకుంటే ఈ అరటి చెట్లు బతకడం చాలా కష్టం. మనకి సరిపోయే సైజు అరటి పిలకల్ని పొడిచి పక్కన పెట్టేశాక పక్కన ఉన్న చిన్న చిన్న అరటి పిలకలు మనకు పనిచేయవు. వాటిని సగానికి పొడిచి పక్కన వేసేయడం. ఇప్పుడు నేను పొడుస్తున్నా కదా, అదే విధంగా పొడుచుకుంటే సరిపోతుంది. ఫైనల్ గా నేనైతే 4 నుండి 5 పిలకల దాకా పొడిచేసా. ఈ అరటి గడ్డలకి వేర్లు ఉన్నాయి కదా, వాటిని అరటి దుంప కట్ అవ్వకుండా వాటి వేర్లని కట్ చేయాలి. ఇప్పుడైతే వాటిని ఎలా కట్ చేయాలో చూపిస్తా. ముందైతే అరటి గడ్డకున్న మట్టి మొత్తం దులుపుకోవాలి. తర్వాత ఒక కత్తి సహాయంతో అరటి గడ్డ కట్ అవ్వకుండా వేర్లను కట్ చేసుకోవాలి. తర్వాత అరటి గడ్డలకి 2 జానల పైన ఈ విధంగా నరుక్కోవాలి. ఇంకా మిగిలిన అరటి గడ్డలన్నిటిని ఇదే విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మీకోసం ఇంకో దాన్ని కూడా కట్ చేస్తున్నా. ఈ విధంగా వీటిని కట్ చేసుకున్న తర్వాత చేను దగ్గర నాటడానికి తీసుకువచ్చేసాం. ఈ అరటి గడ్డని నాటడానికి దానికి సరిపడే గుంతని తీస్తున్నా. అరటి గడ్డ నాటడానికి ఎలాగలా గుంత తీయడం కంప్లీట్ చేసేసా. ఇప్పుడైతే ఈ అరటి పిలకని మనం నాటేది. దీన్ని ఇప్పుడు గుంతలో పెట్టి అరటి గడ్డ కనపడకుండా చుట్టూరా మట్టితో కప్పేద్దాం. ఈ విధంగా అరటి గడ్డ కనపడకుండా మొత్తం కప్పేశాక కొంచెం సేపు రౌండ్ గా తిరుగుతూ చుట్టూ గట్టిగా తొక్కాలి. ఎందుకంటే మట్టిని అలా పూడ్చి వదిలేస్తే చిన్న చిన్న హోల్స్ ఉండిపోతాయి. వాటి నుండి చిన్న చిన్న పురుగులు చీమలు వెళ్లి అరటి గడ్డని తినేస్తాయి. ఈ అరటి గడ్డని ఫైనల్ గా సక్సెస్ఫుల్ గా నాటేసాం.